Excella Education Study in USA assured scholarship. Contact 9881 నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మహేశ్వరి. మనతో పాటు ఉన్నారు విరించి హాస్పిటల్ నుంచి ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సాయి రవిశంకర్ గారు. వారితో మాట్లాడి అసలు హార్ట్ స్ట్రోక్ అలాగే కార్డియాక్ అరెస్ట్ ఈ రెండు ఒకటేనా, వీటి మధ్య ఏమైనా తేడా ఉందా, ఉంటే దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, మనం వాటిని ఎలా ఐడెంటిఫై చేయాలి, వీటి గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, కొంతమంది కార్డియాక్ అరెస్ట్తో చనిపోయారు అని అంటూ ఉంటారు, కొంతమంది హార్ట్ స్ట్రోక్తో చనిపోయారు అని అనేసి అంటూ ఉంటారు. ఏంటి ఈ రెండు ఒక్కటేనా లేకపోతే వేరు వేరా? ఈ రెండు వేరే వేరే. ఓకే. ఫస్ట్ హార్ట్ అటాక్. ఇప్పుడు ఏదంటారో హార్ట్ అటాక్. హార్ట్ అటాక్ అంటే బ్లడ్ సప్లై ఏది టు ది హార్ట్ ఏది ఉంటుందో ఆ బ్లడ్ సప్లైలో బ్లాక్స్ వస్తే దానికి హార్ట్ అటాక్ అంటారు. దానివల్ల బ్లడ్ సప్లైకి బ్లాక్ అవుతే దానికి మేజర్ హార్ట్ అటాక్, 100% బ్లాక్ అయిపోతే మేజర్ హార్ట్ అటాక్ వస్తుంది. ఒక పర్సన్కి హార్ట్ అటాక్ వస్తే వెంటనే వాళ్ళు సంప్రదాయించుకోండి క్యాత్ ల్యాబ్ సెంటర్, నియరెస్ట్ క్యాత్ ల్యాబ్ సెంటర్ వెళ్ళి ఆ బ్లాక్కి రిమూవ్ చేయడానికి ఎయిదర్ ఇంజెక్షన్ ఇచ్చి ఆర్ ప్రైమరీ ఏంజియోప్లాస్టీ చేస్తే పేషెంట్ నార్మల్ అయిపోతారు. సో 80 to 90% ఆఫ్ ది పేషెంట్, మోర్ దెన్ 90% వితిన్ 1-2 అవర్స్లో వచ్చారు అనుకోండి, పేషెంట్ నార్మల్ అయిపోతారు. ఆ బ్లాక్ తీసిస్తారు డాక్టర్. ఓకే, ప్రైమరీ ఏంజియోప్లాస్టీ అంటారు, ప్రైమరీ PCI ఆర్ కొన్ని ఇంజెక్షన్స్ కూడా ఉన్నాయి, టెనెక్టిప్లేజ్, రెటిప్లేజ్, అవన్నీ ఇంజెక్షన్ ఇచ్చేగానే కొంచెం క్లాట్స్ డిజాల్వ్ అయిపోతుంది. హార్ట్ అటాక్ ఈజ్ జస్ట్ లైక్ బ్లడ్ సప్లై ఏది క్లాట్ అది, ఇది హార్ట్ అటాక్ అంటారు. హార్ట్ అటాక్ కార్డియాక్ అరెస్ట్ అంటే పేషెంట్ డెత్. ఓకే, ఇంకా దానికి ట్రీట్మెంట్ అంటే హార్ట్ బంద్ అయింది. ఓకే, హార్ట్ బంద్ అవుతుంది. సో హార్ట్ బంద్ అయ్యాక కార్డియాక్ అరెస్ట్ తర్వాత కూడా ఇప్పుడు కొంతమంది మేము వెళ్తుంటారు, మాల్లో వెళ్తుంటారు, పిక్చర్ హాల్లో వెళ్తుంటారు, సడన్ కొలాప్స్ అయిపోతారు. మీ ఎదురుగుండే జస్ట్ లాగా కొలాప్స్ అయిపోతారు. కొలాప్స్ అయిపోయి మీరు పల్స్ చూస్తే లేదు, బీపీ చూస్తే లేదు, దానికి కార్డియాక్ అరెస్ట్ అంటారు. అంటే హార్ట్ బంద్ అయిపోయింది. అట్లాంటప్పుడు మేము వెంటనే CPR అని ఉంటుంది, కార్డియో పల్మనరీ రిసోసిటేషన్. మీరు వితిన్ 1 minute సపోజ్ పక్కన బై స్టాండర్డ్స్ ఏదైనా కార్డియో పల్మనరీ రిసోసిటేషన్ చేస్తే 25% ఛాన్సెస్ దాట్ పేషెంట్ సర్వైవ్ అయిపోవచ్చు. ఓకే, ఈవెన్ కార్డియాక్ అరెస్ట్ అంటే డెత్ కాదు, కార్డియాక్ హార్ట్ బంద్ అయింది, మళ్ళీ మీరు CPR చేస్తే వితిన్ 1 minute ఆ 1 minuteకి 1.5 minutes చేసుకున్నారు అనుకోండి తగ్గిపోతుంది. 2 minutes 3 minutes చేస్తే పేషెంట్ బ్రతకరు. సో ఎంత తొందరగా వాళ్ళకి పక్కన ప్రాపర్ కార్డియాక్ CPR చేస్తే దాంట్లో 25% బ్రతుకుతారు. సో కార్డియాక్ అరెస్ట్ అయింది. కార్డియాక్ అరెస్ట్ అంటే వెంటనే కాదు, కార్డియాక్ అరెస్ట్ తర్వాత పేషెంట్ ఇంకా రివైవ్ అవ్వలేదు అంటే డెత్. మూడో టర్మ్ అవుతున్నది సడన్ కార్డియాక్ డెత్. సో ఇప్పుడు హార్ట్ అటాక్, కార్డియాక్ అరెస్ట్, సడన్ కార్డియాక్ డెత్. సడన్ కార్డియాక్ డెత్ అంటే పేషెంట్ ఆల్రెడీ పల్స్, బీపీ, ఎవ్రీథింగ్ కొలాప్స్, మీరు ఇంకా దాని తర్వాత CPR చేసినా కూడా అసలు ఏం పనికి రాదు, ఆల్రెడీ కొలాప్స్ అయిపోతే 2-3 minutes తర్వాత కార్డియాక్ బంద్ అవుతుంది, 1 or 2 minutes తర్వాత డ్యామేజ్ అయిపోతుంది. అది డెత్, సడన్ కార్డియాక్ డెత్. అంటే ఆల్రెడీ ప్యూపిల్ ఫిక్స్, ఆల్రెడీ బీపీ లేదు, పల్స్ లేదు, పేషెంట్ గోల్డెన్ అవర్ అనేది ఉండదు. అందుకు కార్డియాక్ అరెస్ట్ ఏది అయిందో దాంట్లో గోల్డెన్ అవర్ ఓన్లీ 1 minute. వితిన్ 60 seconds మీరు వెంటనే కాంప్రెస్ చేస్తే దాంట్లో 100లో 25% బ్రతకచ్చు. హార్ట్ అటాక్ అంటే డెత్ కాదు, కార్డియాక్ అరెస్ట్ కాదు. హార్ట్ అటాక్ వచ్చింది, వెంటనే ట్రీట్మెంట్ చేసుకున్నారు, నార్మల్ అయిపోయి వెళ్ళారు. కార్డియాక్ అరెస్ట్ అయింది, సడన్గా కొలాప్స్ అయిపోయారు, బై ఛాన్స్ CPR చేస్తే 25% వెంటనే. సడన్ కార్డియాక్ డెత్ అంటే డెత్ అయిపోయారు. సో ఈ మూడు టోటల్ డిఫరెంట్. ఓకే,
ఒకవేళ ఈ కార్డియాక్ అరెస్ట్‌లో వితిన్ 1 మినిట్‌లో సీపీఆర్ చేస్తే 25% బతికే అవకాశాలు ఉన్నాయని అంటారు కదా! సో, ఆ 25%లో మళ్ళీ వీళ్ళేమైనా సీపీఆర్ తర్వాత వాళ్ళు స్పృహలోకొచ్చాక మళ్ళీ వాళ్ళకేమైనా ట్రీట్మెంట్ కరెక్ట్. లాంటిది ఏమన్నా ఇప్పుడు తీసుకోవాలా? ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాలంటే కార్డియాక్ అరెస్ట్ ఎందుకు వచ్చింది? హ్మ్. హార్ట్ అటాక్ వల్ల వచ్చిందా? మెటబాలిక్ ప్రాబ్లమ్ వల్ల వచ్చిందా? లేకపోతే బ్రెయిన్ సర్క్యులేషన్ స్ట్రోక్ వల్ల బ్రెయిన్ స్ట్రోక్ వల్ల వచ్చిందా? ఏదో ఒక ప్రాబ్లమ్ వల్ల వస్తుంది. హ్మ్. సో, ఇప్పుడు కార్డియాక్ అరెస్ట్ అయ్యి 1 మినిట్‌లో మీరు సీపీఆర్ చేశారు, వదిలేశారు. హ్మ్. మళ్ళీ ఇంకొక గంట తర్వాత, 2 గంటల తర్వాత, 6 అవర్స్ తర్వాత కూడా సేమే రావచ్చు. ఓకే. సో, ప్రైమరీ రీజన్ ఎందుకు కార్డియాక్ అరెస్ట్ వచ్చింది, మెయిన్ రీజన్ అది మీరు ట్రీట్మెంట్ చేయలేదు అనుకోండి, హ్మ్. ఖచ్చితంగా పేషెంట్‌కి మళ్ళీ వస్తుంది. ఓకే. సో, బేసిక్ ట్రీట్మెంట్ ఏదో అది ప్రైమరీ. దీనివల్ల కార్డియాక్ అరెస్ట్ వచ్చింది. అదే మీరు ట్రీట్మెంట్ చేయలేదు అనుకోండి. సో, కార్డియాక్ అరెస్ట్ తర్వాత హాస్పిటలైజేషన్ అయ్యి ఎందుకు కార్డియాక్ అరెస్ట్ వచ్చిందా? హార్ట్ ప్రాబ్లమా? మెటబాలిక్ ప్రాబ్లమా? తెలుసుకొని దానికి ట్రీట్మెంట్ ఖచ్చితంగా చేయాలి. సార్, ఈ హార్ట్ స్ట్రోక్‌కి, కార్డియాక్ అరెస్ట్‌కి రెండింటికి ట్రీట్మెంట్ ఒకటే విధంగా ఉంటుందా? లేదు. హ్మ్. హార్ట్ అటాక్ అంటే బ్లాకేజ్ ఏది ఉన్నదో మీరు ట్రీట్మెంట్ చేయాలి. ఎయిదర్ ఇంజెక్షన్ ఆర్ ప్రైమరీ యాంజియోప్లాస్టీ చేయాలి. హ్మ్. కార్డియాక్ అరెస్ట్ ఏది ఉన్నదో సిపిఆర్ చేసిన తర్వాత హ్మ్. మేబీ 50% వాళ్ళకి హార్ట్ అటాక్ ఉండొచ్చు. మిగతా వాళ్ళందరికీ కూడా హార్ట్ అటాక్ ఉన్నదా లేదా తెలీదు. సో, ఓకే. అది మెటబాలిక్ ప్రాబ్లమ్ ఉండొచ్చు. హార్ట్‌లో కూడా వేరే ప్రాబ్లమ్ కూడా ఉండొచ్చు. హ్మ్. సో, అవన్నీ చూసుకోవాలి. సో, దానికి ట్రీట్మెంట్ దీనికి 100% ఉండదు. ఓకే. మేబీ 50% సేఫ్ ఉండొచ్చు. హ్మ్. దానికి వేరే వేరే ఉంటాయి. ఓకే. ఈ కార్డియాక్ అరెస్ట్‌కి ఒకసారి సీపీఆర్ చేసి ట్రీట్మెంట్ కూడా తీసుకున్న తర్వాత వాళ్ళలో ఇంకా మళ్ళీ ఏమన్నా వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? అంటే కరెక్ట్. ఆఫ్టర్ ట్రీట్మెంట్ యూజువల్లీ తర్వాత? ఏంటంటే కార్డియాక్ అరెస్ట్ ఏది ఉంటుందో హార్ట్ అటాక్ వల్ల హార్ట్‌లో సడన్ కార్డియాక్ దానివల్ల కూడా రావచ్చు. హ్మ్. సో, ప్రైమరీ రీజన్ ఏది ఉన్నదో బేసిక్ రీజన్ హ్మ్. హార్ట్ అటాక్ ఏది దానికి ట్రీట్మెంట్ చేశారనుకోండి, హ్మ్. మళ్ళీ కార్డియాక్ అరెస్ట్ రావడం ఛాన్సెస్ తక్కువ. ఓకే. హ్మ్. ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఇక్కడ ఉన్నది. దీనికి ట్రీట్మెంట్ చేయాలి. కార్డియాక్ అరెస్ట్ దీనివల్ల ఇక్కడికి వచ్చింది. సో, హ్మ్. ఇదే ట్రీట్మెంట్ చేస్తే మళ్ళీ ఇది కార్డియాక్ అరెస్ట్ రాదు. రాకపోవచ్చు. సో, ఓకే. బేసిక్ ప్రాబ్లం ఏదో ఫస్ట్ మీరు ట్రీట్మెంట్ చేస్తే కార్డియాక్ అరెస్ట్ కూడా రాదు. ఓకే. రైట్. థాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ. సార్. థ్యాంక్ యూ అండి.